హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి దుర్గా వ్లాగ్స్ అండి. ఈరోజు తపాలా చెక్ చేసుకుందామండి. బయట చక్కగా వర్షం పడుతుంది, వేడివేడిగా తపాలా చెక్ చేసుకుందామండి. దానికి కావాల్సిన ఈ బియ్యం పిండి అండి. కొలత అంటూ ఏమీ లేదు. కొంచెం మనం నానబెట్టుకున్న శనగపప్పుని బట్టి దీన్ని శనగలో నానబెట్టుకోవచ్చు, బొబ్బర్లో నానబెట్టుకోవచ్చు. ఇలా పచ్చి శనగపప్పు అయినా సరే నానబెట్టుకుని చేసుకోవచ్చు, మన ఇష్టం అండి ఏదైనా సరే. ఇది పచ్చి శనగపప్పు నేను నానబెట్టాను. ఇవేమో నువ్వులు అన్నమాట. చూసారు, నువ్వులు అన్నిట్లో వేసుకుంటే మంచిదండి, ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలకైనా మనకైనా మంచిదే. ఇది కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంతమంది పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసుకుంటారు. నేనేమో ఇట్లా చిన్నగా ఒకే ఒక పచ్చిమిరపకాయ అండి ఇది. అది మన రుచిని బట్టి, అంటే కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇది ఒక పచ్చిమిరపకాయ వేసాను. ఇదేమో సరిపడినంత ఉప్పు అండి. ఇది వాటర్, దీనికి కావాల్సింది వాటర్ అండి. దీంట్లో ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, నువ్వులండి మన ఇష్టం. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, అయినా అవి సరిపోతాయండి. ఇది పచ్చిమిరపకాయలు మనకు సరిపడినంత, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఇదంతా వేసుకుని మనం దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట అండి. కలిపి చూపిస్తాను. ఇదిగోండి, చూసారా, ఇట్లా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ పలుచగా కలుపుకుంటే లూజ్ అయిపోతుంది. ఇట్లా మనం ఇట్లా స్ప్రెడ్ చేయాలా, మనం ఇలా అంటే స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ పప్పులు తినాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. చాలు మాకు అనుకుంటే కొంచెం ఇట్లా సరిపడా వేసుకోవచ్చు అనమాట అండి. ఇప్పుడు కొత్తగా తెలియని వాళ్ళు చేసుకోవాలి తపాలా చెక్క అనుకున్నప్పుడు అండి, ఇంచుమించుగా ఇప్పుడు ఈ గిన్నె పిండి వేసుకున్నారు అనుకోండి, ఈ గిన్నెతో 2 గిన్నెలు పిండి వేసుకున్నారు అనుకోండి, వరిపిండి. దీంతో ఇట్లాంటి దాంతో ఒకప్పుడు కొంచెం తక్కువగా, ఇక్కడ ఈ అంచును చూసారు, ఇక్కడికి 1/4 వంతు శనగపప్పు నానబెట్టుకోవచ్చు. ఏదైతే అది శనగపప్పు అవ్వచ్చు, శనగలు అవ్వచ్చు, బొబ్బర్లు అయినా సరే ఏదైనా సరే నానబెట్టుకోవచ్చు అనమాట. ఇవి ఇట్లా నానబెట్టాలి. ఒక 2-3 గంటలు నానితే, బొబ్బర్లు అయితే మాత్రం కనీసం 4 గంటలైనా నానాలండి. శనగలైనా సరే. ఈ ఓన్లీ పచ్చి శనగపప్పు అయితేనే ఒక 2 గంటలు నానితే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు పేస్ట్ కూడా చేసేసుకోవచ్చు. దీంట్లో కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారు. వేసుకునేవాళ్ళు తురిమిన కొబ్బరి వేసుకుంటారు. కొంతమంది సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి వేసుకుంటారు. ఉల్లిపాయలు వేసుకుంటాం కానీ నేను వేసుకోలేదు. ఇవి పచ్చిమిర్చి ఏంటంటే అట్లా సన్నగా తరిగినప్పుడు మనం ఇట్లా కలుపుతాం కదండి పిండి, అలా కలిపినప్పుడు మనం ఇట్లా పిసికినప్పుడు అదంతా దీని మొత్తం స్ప్రెడ్ అవుద్ది అనమాట, ఘాటు. అందుకని సరిపోతుంది. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నా సరే పిల్లలు తినలేరు కదండి, అందుకని సరిపడానే వేసుకున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు మనం తపాలా చెక్కలో దాంట్లో పెట్టుకుని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇట్లా ఒక మూకుడు తీసుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే పడుతుంది నూనె దీనికి. నూనె వేసుకున్న తర్వాత ఇట్లా మనం ముద్దలా చేసుకుని దీంట్లో ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట పలుచగా. మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనికి చిన్న చిన్న హోల్స్ పెడితే ఏమవుతుందంటే దాంట్లో ఆయిల్ వెళ్ళి మొత్తం అంతా సమానంగా కాలుతుంది అనమాట. చూసారా, ఇది చిన్నగా ఉంది కదండి, ఇది ఇట్లా చేయాలంటే చిన్నగా చేయాలంటే టైం పడుతుందని నేను కొంచెం పెద్ద దాంట్లో కూడా వెడల్పు దాంట్లో చేశాను. అవి ఇవి కలిపి 2 పొయ్యిల మీద పెడతాయి. ఇదిగోండి ఇట్లా ఇలా చేసుకుని దీన్ని ఇప్పుడు కాల్చుకోవాలి. ఇదిగోండి, ఇట్లా పొయ్యి మీద పెట్టుకున్నాను. ముందు కొంచెం ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, 2 కూడా ఏదైనా సరే. హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఏంటంటే అది కొంచెం వేడెక్కుద్ది కదా ఆయిల్, అప్పుడు మళ్ళీ వెంటనే మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి అది మాడిపోద్ది అనమాట, వేడికి త్వరగా మాడిపోద్ది. సన్నని మంట మీదే పెట్టుకోవాలి. పైగా దీన్ని మూతేసేయాలి, మగ్గుద్ది అనమాట. ఇట్లా మూత వేసేస్తే మగ్గుతూ ఉంటుంది. అదిగోండి, చూసారా, నూనె వేడెక్కింది కదా. ఇప్పుడు మనం సిమ్లో, మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇట్లా స్లోగా తిప్పుతూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో మనం తిప్పుతూ ఉండాలండి. చూసారా, స్లోగా తిప్పుతూ ఉండాలి. చుట్టూ తిప్పుకుంటూ సిమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి. మాడిపోకుండా చూసుకోవాలి.
ఇదిగోండి ఇప్పుడు ఇట్లా కాలిందండి, ఇది బాగా మగ్గింది చూసారు. అదిగోండి దీన్ని మనం తిరగేసుకున్నాం ఒకసారి. ఇట్లా మనం వేసిన నూనె అంతా కూడా అడుగు నుండి కొద్ది ఇదంతా కూడా కిందకి దిగిపోతుంది అనమాట నూనె అంతా. ఈ మాత్రం నూనె లేదనుకోండి ఇట్లా కాలుతో అది వేరుగా అదోలా ఉంటుంది అనమాట. కొన్నిటికి ఉండాలి, కాకపోతే ఈ నూనె అంతా మీకు చూపిస్తాను అడుగున అట్లా ఉంటుందో. దీనికి అసలు నూనె అనేది అనిపించదు, అంటుకోదు అనమాట. ఇట్లా తిరిగేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక 5 నిమిషాలు సన్నమంట మీదే కాల్చుకున్నాం. ఇదిగోండి అటువైపు తిరగవేసుకున్న తర్వాత కూడా కాలిపోయింది. ఇప్పుడు మనం 1 నిమిషం ఆయిల్ చూసారా ఎట్లా ఉందో. మనం ఇట్లా పెట్టేసి దీన్ని ఇలా పెట్టి 1-2 నిమిషాలు ఉంచామనుకోండి ఆయిల్ మొత్తం కిందకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం తీసుకోవచ్చు. ఇదిగోండి మనం వేసిన ఆయిల్ చూసారా ఎట్లా మనకి దానికి కావాల్సినంత తీసుకుని చూసారా బయటకు వచ్చేస్తుంది. అదిగోండి ఆయిల్ ఎక్కువేమనిపించదండి. ఇదిగోండి వేడి వేడి తెపాల చెక్క అండి. ఇది వర్షంలో కాల్చుకుని తింటే, బయట వర్షం పడుతుంది తింటే కాల్చుకుని తింటే వేడివేడిగా చాలా రుచిగా ఉంటుందండి. బాగుందండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి ప్లీజ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.